మీరు 'సూర్య' గారికి, 'కార్తీక్' గారికి చాలా ఫిలిమ్స్ రాసారు. అండ్ డైలాగ్స్ రాశాను. ఎలా ఉంటదండి? అంటే వాళ్ళతోటి మీకు బాండింగ్ గాని వాళ్ళు అంటే నేను మూవీతో అన్నయ్య అనే పిలుస్తాను వాళ్ళని. అంటే నేను సార్ అని పిలవను, నేను అన్నయ్య అనే పిలుస్తాను. ఆ మాత్రం చనువు ఉంది. సో అండ్ కార్తీ అన్నతో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆడుతూ పాడుతూ అయిపోతుంది డబ్బింగ్ అన్నట్టు ఫుల్ ఫ్లోలో ఉంటాడు. సూర్య గారు వెరీ డెడికేటెడ్గా ఉంటారు అనమాట. ఎన్ని టేక్లైనా అది ఇది కార్తీ అన్న ఇది బాగానే ఉంది కదా అంటారు. అన్న ఇంకోటి చేద్దాం, మీకు ఓకే అంటే ఓకే అని అంటారు కొడుకుసారి. మొదలుగా నువ్వు దా అన్నట్టు ఇలా ఉంటుంది కార్తీ గారితో. సూర్య అయితే ఓకేనా ఇంకోసారి చేద్దాం అన్నది చాలా బాగా వచ్చింది. ఆయన హీ కీప్స్ ఆన్ గోయింగ్ అనమాట. ఆ సాటిస్ఫాక్షన్ త్వరగా రాదు ఆ వ్యక్తికి. సో అలా అది వాళ్ళిద్దరి మధ్య చిన్న డిఫరెన్స్ నాకు అనిపించింది. బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్స్, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తులు, మనుషులుగా చాలా గొప్ప వ్యక్తులు. ఆ హీరో స్టార్డమ్ అవి ఎక్కడ ప్రదర్శించకుండా అందరితో చాలా జెన్యున్లీ హార్ట్ఫుల్గా ఉండే వ్యక్తులు. చెన్నై ఫ్లడ్స్కి కూడా ఇప్పుడు వాళ్ళు విరాళం ఇచ్చారు 10 lakhs దాకా. సో దిస్ షోస్ హౌ గ్రేట్ దే ఆర్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దే ఆర్ గ్రేట్ స్టార్స్ అండ్ గ్రేట్. అండ్ అగరం ఫౌండేషన్ ఒకటి ఇంకా అగరం ఫౌండేషన్ మన సూర్య గారు స్థాపించింది. అది ఓన్లీ పేద పిల్లలకి, పేద విద్యార్థులకి మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ అన్న పాయింట్లో. అండ్ కార్తీ గారు కూడా ఒక 2-3 years అయినట్టుంది స్థాపించి పేద ఫార్మర్స్ కోసం వాళ్ళకి హెల్ప్ చేసే ఒక ఫౌండేషన్. సో వాళ్ళిద్దరు అంటే నాకు తెలిసి ఎంత డౌన్ టు ఎర్త్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ అంట. మంచి పెంపకం అండి, అది అర్థమవుతుంది. మీ ఇద్దరు బ్రదర్స్, వాళ్ళిద్దరు నలుగురు కలిసారు ఎప్పుడైనా? నలుగురు కలిసారా? నలుగురు వాళ్ళ ఈవెంట్లో ఒకసారి అండ్ వాళ్ళ పర్సనల్ ఫంక్షన్కి ఒకసారి వెళ్ళినప్పుడు అందరం కలిసాం అనమాట. మంచి గ్యాంగ్ లాగా ఉంటారేమో అయితే నాకు తెలిసి. జనరల్లీ దే ఆర్ గుడ్ పీపుల్ అండ్ దే ట్రీట్ ఎవ్రీబడి వెల్.